డార్కెన్ మనుషులు జాకీని తీసుకెళ్లిపోయారు. ఏంటి? సరే పద. నీ వేళకుళానికి హద్దు పద్దు లేదా? ఎవడి యమ దొంగ, కాకలు తీరిన దొంగ, ఎవడి గజ దొంగ. నేను సీరియస్ గా చెప్తున్నాను, అతను ప్రమాదంలో ఉన్నాడు. నన్ను బోల్తా కొట్టించాలని చూడకు. ఇప్పుడే నేను జాకీని చూశాను. అదిగో చూడు, మళ్ళీ వెళుతున్నాడు. సారీ. ఏం జాకీ ఇలా చేస్తున్నావు? నిన్ను బయటే ఉండమని చెప్పాను కదా. ఎవరి జాకెట్ ఇది? పైన చేస్తావేంటి? నువ్వేనా ఇది? వెళ్ళిపోయావా? అన్నయ్య నీకేం కాలేదు కదా? తమలపాకు పెట్టే, చాలా పెద్దదిగా ఉందే. చెయ్యి తీరా, ఇందులో మంత్రపురాళ్ళున్నాయి. ఓహో, మీరింతటి చెడ్డవారా? మంచివాడిగా ఉంటే కోట్లు సంపాదించలేం. పులి గుర్తున్న మిగతా సగం ఎక్కడా? కితకితలు కొడుతున్నాయి. సరే, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నేనేమి కావాలని చేయట్లేదు, అంతా దానికదే జరుగుతుంది. నువ్వు చెప్పిన మాట వినవా జాకీ? కిందకి రావద్దు, పైనే ఉండమని చెప్పాను కదా. ఆ చెడ్డవాడు మంత్రప్రాయ తీసుకొని నన్ను తోసేశాడు. మంచిదైంది, నా దగ్గర ఉంది. నువ్వు ఆపొచ్చు కదా. నేను పెద్దగా అరిచాను, కానీ వాడు మాత్రాన ప్రయోజనం ఉండదు జాకీ. ఫైటింగ్ చేయాలి. కాదు 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 కాదు, ఫైటింగ్ చేయడం తప్పు. ఈ ఒక్కడు తోడుండగా. నువ్వు ఇలా చేయకూడదు. డార్కిన్ చేతికి మంత్రప్రాళ్ళన్నీ చిక్కాయంటే జరిగే దారుణాన్ని మనం ఊహించలేం జాకీ. దానికి ఏం చేయాలి? నువ్వేం చెడ్డవాడివి కాదు, అది జ్ఞాపకం ఉంచుకో. అందరిలోనూ మంచి వాళ్ళు ఉంటారని అంకుల్ చెప్పారు కదా. నువ్వు ఎప్పట్లా మంచి వాళ్ళనే ఉండు. నీ సైజుకు తగ్గ మాటలు మాట్లాడు. ఓవర్ గా మాట్లాడుతున్నావు జాకీ. పోనీలే, చిన్న పిల్లని చూశాను. ఇవాళ నేను అయిపోయాను. చిన్న పిల్లల్ని కొట్టడం పెద్ద పాపం అన్నయ్యా. చూడు, ఇతనిలో ధైర్యం ఉన్నట్టే నీలోనూ మంచితనం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అదంతా నాకు తెలియదు. ఈ మంత్రపురాలు తీసుకెళ్లి డార్క్ హ్యాండ్ చేతికి ఇచ్చానంటే తర్వాత నేను కోటేశ్వరు. ఏ ఎర్ర టికెట్ మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేళ్ళు అన్నయ్య.